హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే అసలు 2025 వచ్చేసరికి ఇంకెంత మనకి వెరీ తక్కువ డేసే ఉందన్నమాట. తర్వాత 2025లో హైరింగ్ ఎలా ఉంటదనేసి చాలా మంది వాట్సాప్లో పింగ్ చేసి కాల్ చేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీయాలనుకున్నాను. 2025లో కానీ 26లో కానీ 30లో కానీ హైరింగ్ ఎలా ఉంటదనంటే ముందే మనం చెప్పే పని అయితే ఇన్ని జాబ్స్ పలానా కంపెనీలో పడుతున్నాయి అని అంటే మనకు ఆ కంపెనీ డైరెక్టర్‌తోనో లేకుంటే వాళ్ళ కంపెనీలో కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా తెలుసుంటే చెప్పగలం. ఓకే. ఎవరు కూడా ఇప్పుడు మార్కెట్‌లో ఖచ్చితంగా హైరింగ్ ఉంటది. ఖచ్చితంగా హైరింగ్ ఉంటది. మీకు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పున్నాను. ఒక బెంగుళూరులోనే 45,000 నుంచి 50,000 కంపెనీలు గవర్నమెంట్‌తో రిజిస్టర్ అయినాయి. మనకి కావాల్సింది ఒక్క జాబ్ మాత్రమే. మనకు కావాల్సింది ఒక్క జాబు, అది ఒక కంపెనీలో మాత్రమే. మనమేమి 100 జాబ్స్ కొట్టాలని ట్రై చేయడం లేదు. అందరూ ప్రిపేర్ అవుతున్నారు. అందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందేందంటే, ఈ ప్రిపరేషన్‌లో ఉండేవోళ్ళు, నేర్చుకునేవోళ్ళు 95% 95% మెంబర్స్ వచ్చేసి కాల్స్ ఎప్పుడొస్తాయి? కాల్స్ ఎప్పుడొస్తాయి? కాల్స్ ఎప్పుడొస్తాయి? దానికోసం నౌకరీ మొత్తం, లింక్డ్ఇన్ మొత్తం ఫెచ్ చేస్తా ఉంటారు. ఎతకుతా ఉంటారనమాట. అల్టిమేట్‌గా ఇక్కడ చూస్తే కంటెంట్ ఉండదు. ఇంటర్వ్యూని క్రాక్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉండదు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినా, ఆ ఇంటర్వ్యూలో మాట్లాడే స్కిల్స్ ఉండవు అతని కాడ. అది చాలా ప్రాబ్లమ్‌లోకి నెట్టేస్తదనమాట. 2, 3 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిపోతానే, అరే! నేను ఇంక ఇంటర్వ్యూ కొట్టలేనేమో. మళ్ళా బ్యాక్ డోర్స్, దానికి మనీ వేస్ట్, ప్రాక్సీలు ఈ మనీ వేస్ట్ అయన్నీ డిఫరెంట్‌గా ఎళ్ళిపోతున్నది మైండ్ అంతా. ఏం అవసరం లేదండి. మీరు ఎప్పుడు కాల్స్ ఉంటాయి, ఎప్పుడు కాల్స్ ఉండవు అనేది మీ మైండ్‌లోంచి తీసేసేయండి. ఎప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినా, ఇంటర్వ్యూని క్రాక్ చేసే విధంగా మనం ఉండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎనీ టైము నైట్ 1:00 ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినా, మిమ్మల్ని పండుకొనున్నప్పుడు లేపినా గాని ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి అంతే. క్రాక్ చేసావా లేదా అనేది సెకండరీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంటర్ అటెంప్ట్ చేసావు. వోళ్ళు సెలెక్ట్ చేసారా? రిజెక్ట్ చేసారా? అనేది సెకండరీ. కానీ నీ ప్రిపరేషన్‌లో నువ్వు పెట్టుకున్నటువంటి 100% ఎఫర్ట్ మొత్తం దాని కోసం ఇచ్చావా లేదా? ఎక్కడన్నా టైం వేస్ట్ చేస్తున్నావా? లేదా అన్నీ చెక్ చేసుకోండి. సోషల్ మీడియా వల్ల మీకేదైనా టైం వేస్ట్ అవుతుందా? ఇవన్నీ చెక్ చేసుకొని మీ 100% ఎఫర్ట్‌ని మీరు ఇంటర్వ్యూ మీద పెట్టండి. ఎందుకనంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. కొంతమంది ఎందుకంటే నేను డెవాప్స్ రీసెంట్‌గా ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాను గదా! ఈ డెవాప్స్‌లో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫండమెంటల్స్ నుంచి ఎళ్తాను నేను. ఎప్పుడు కూడా హై లెవెల్‌లో డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌ని తీసుకొనొచ్చి డిప్లాయ్ చేసేసి కమాండ్స్ రన్ చేయండి. ఈ డాక్యుమెంట్ ఫాలో అవ్వండి ఎక్కడ చెప్పను నేను. ఓకే. ప్రతి కమాండ్ ఎందుకు రన్ చేస్తున్నామో డిస్కస్ చేస్తాం. కొంచెం టైం పడతది అందుకనే. 3 ½ 4 మంత్స్ పడతది బ్యాచ్. టైం పడతది. ఏదైనా గ్యాప్ ఉంటే, ఏదైనా లాగ్ ఉంటే వీకెండ్స్‌లో కవర్ చేస్తా ఉంటాం అనమాట. ఓకే. ఫ్రమ్ డే 1 నుంచి గూడా వాళ్ళకి ప్రతి కమాండు, ప్రతి కాన్సెప్టు ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు? ఎలా సినారియోని ఫ్రేమ్ చేస్తుంటారు? ఈ క్వెషన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఈ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటది. ఈ క్వెషన్స్ ఎక్కువ అడుగున్నారు. ఎందుకంటే నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసున్నాను. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. రియల్‌గా మా కంపెనీస్‌లో ఇంటర్వ్యూ చేసుంటాను. నేను ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేసున్నాను. మా ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలు అటెండ్ అయినప్పుడు వాళ్ళ క్వెషన్స్ గ్యాదర్ చేస్తా ఉంటాం. ఎలా అడుగుతున్నారని. ఈ ఎక్స్‌పీరియన్స్‌ని మొత్తం బేస్ చేసుకొని నేను కొన్ని క్వెషన్స్ సెషన్స్‌లో చెప్తా ఉంటాననమాట. దాని తర్వాత ఆ కాన్సెప్ట్‌ని నేను ప్రాజెక్ట్‌లో మేమెలా వాడతా ఉంటాం. ఓకే. ఏ సిట్యుయేషన్‌లో నేను ఆ కాన్సెప్ట్‌ని ఇన్ డీటెయిల్డ్‌గా ఇంప్లిమెంట్ చేసాం. ఇవన్నీ డిస్కస్ చేస్తా ఉంటాననమాట. 95% అందరూ జాబ్ కోసం సెర్చ్ చేస్తారు. ఓన్లీ 5% మాత్రమే ఎట్లా అయినా ఎప్పుడు జాబ్ అయినా పడని. నేను రెడీగా ఉన్నానని ప్రిపేర్ అవుతారనమాట. ఓకే. అది సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా 100% ఎఫర్ట్ ఇచ్చేది మార్కెట్‌లో 5% మాత్రమే అని నాకు అర్థమైంది. నా ఒపీనియన్ అది. ఓకే. మీరేమనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్ మీదే కాన్సంట్రేట్ చేయండి. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ కంటిన్యూయస్‌గా హార్డ్ వర్క్ చేయండి. వన్ డే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తది. ఖచ్చితంగా రిజల్ట్ వస్తది. ఈవెన్ ఇంగ్లీష్ రాకపోయినా సబ్జెక్ట్ వచ్చినటువంటి ఇంగ్లీష్ నాలెడ్జ్‌తో మేనేజ్ చేసేవాళ్ళు చాలా మందున్నారు మార్కెట్‌లో. మార్కెట్‌లో మీకు చాలా మందున్నారు. అందుకనే మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్‌లో గూడా ఓకే. ఇంటర్వ్యూకి జాబ్స్ వచ్చాయి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా! జాబ్స్ వస్తాయి. ఎప్పుడొస్తాయి? అప్పుడు వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనేసి జాబ్ ఓకే. ఓహ్! నెక్స్ట్ మంత్‌లో జాబ్స్ పడతాయంటే ఇప్పుడు ఓపెన్ చేస్తుంటారు మొత్తం మెటీరియల్స్, వీడియోస్ అవన్నీ. ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు? ఇప్పటి వరకు ఏం చేశారు? ఏమి చేయలేదు. వేస్ట్ చేసేసారు టైం అంతా. జాబ్ వచ్చినప్పుడు కాదు మనం ప్రిపేర్ అవ్వాల్సింది. జాబ్స్ మార్కెట్‌లో రిలీజ్ అయినప్పుడు కాదు. కాల్స్ తక్కువున్నప్పుడే నువ్వు స్కిల్స్ బాగా ఇంప్రూవ్ జేసుకోవాలా. ఎప్పుడు గూడా మీరు 10 మంది నిద్రపోతా ఉన్నప్పుడు నువ్వు చదవాలి. ఎందుకనంటే అంత కాంపిటీషన్ ఉంది మార్కెట్‌లో. అంతమంది నిద్రపోతా ఉంటారు.
హ్యాపీగా నిద్రపోతా ఉంటారు. ఆఫ్టర్‌నూన్ నిద్రపోతారు. నైట్ నిద్రపోతారు. ఉదయం కంటిన్యూ నిద్రపోతానే ఉంటారోళ్ళు. ఇంకంతే నిద్రపోతానే ఉంటారోళ్ళు. కానీ ఒక 6-7 అవర్స్ ప్రాపర్ స్లీప్ తీసుకొని, కొరవ టైంలో మంచి షెడ్యూల్ యేసుకొని, వచ్చేంత వరకు ప్రిపేర్ అవుతానే ఉండండి. మీకేదైనా డౌట్ ఉంటే మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారో ఆ ట్రైనర్‌కి కాల్ చేయండి. ఓకే. ఎందుకనంటే మీరు అమౌంట్ పే చేస్తున్నారు గదా! ట్రైనర్‌కి. ట్రైనర్ లిఫ్ట్ చేసి మీ డౌట్ క్లారిఫై చేస్తారు. ఓకే. ఎందుకనంటే మనకి అమీర్‌పేట అక్కడైతే 2, 3 వేలకి, 4 వేలు కోర్సులు జరుగుతా ఉంటాయి. అక్కడ మనకి ఎక్కువ బల్క్ స్టూడెంట్స్ ఉంటారనమాట. అటువంటప్పుడు మనం ట్రైనర్ సపోర్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయడం కష్టం. ఎందుకనంటే చాలా మంది స్టూడెంట్స్ ఉంటూ తక్కువ ఫీజు. ఫీజు తక్కువ, స్టూడెంట్ కౌంట్ ఎక్కువ. అటువంటప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకనంటే అందరికి సాటిస్ఫై చేయాలి. మీరు 20, 30,000 20, 25, 30 ఇలా పే చేసినప్పుడు హ్యూజ్ అమౌంట్ కదా అది. హ్యూజ్ అమౌంట్ కాబట్టి ట్రైనర్ సపోర్ట్ తీసుకొని మంచిగా ఏమి నేర్చుకున్నా గాని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. మీకేదన్నా డెవాప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లీజ్ రీచ్ ఔట్. డే 1 నుంచి మీరు ప్రిపరేషన్‌లోనే ఉండాలి అంతే. వచ్చేంత వరకు వదలకూడదు. డూ ఆర్ డై అంతే. అందుకనే నేను జనవరి 19థ్ ఇంకా నేను ప్రాపర్‌గా అనౌన్స్ చేయలేదు. జనవరి 19థ్ ఓకే. ఒక ఎక్స్‌క్లూజివ్ బ్యాచ్ అన్నమాట. ఇంకా ఫుల్ ఫోకస్డ్ ఉంటది. మార్నింగ్ బ్యాచ్. ఎర్లీ మార్నింగ్ ఉంటదది. 7:15 7:30 అని టైమింగ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకే. నా షిఫ్ట్స్‌ను మనం అడ్జస్ట్ చేసుకోమని చెప్తాను. 7:15 లేదంటే 7:30కి ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ ఉంటది. ఓకే. ఎర్లీ మార్నింగ్ అది ఇంకెలా అంటే ఇంక మిమ్మల్ని మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ చేస్తాను మీకు. 6:30 నుంచి ఇంక మీరు ఓకే. కాల్‌లోకి రావడం, ఇంటర్ క్వెషన్‌లు మాట్లాడుతా ఉండడం, ఇంటర్ క్వెషన్‌లు డిస్కస్ చేస్తా ఉండడం. ఫస్టు సెషన్ స్టార్ట్ అవ్వకముందే ఆ బ్యాచ్‌లో నా ప్లాన్ ఏందంటే 30 మినిట్స్ ముందే నేను సెషన్‌లో ఉంటాను. 30 మినిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 7:00 సెషన్ అంటే 6:30 నుంచి నేను సెషన్‌లోనే ఉంటాను. మీ డౌట్స్ ఏదైనా ఉందా? వచ్చేయండి. డిస్కస్ చేద్దాం. ఓకే. డౌట్స్ లేవా? రియల్‌గా ఏం జరుగుతుందో డిస్కస్ చేస్తా ఉంటాను. సెషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళా 10-15 మినిట్స్ ఉంటాను. మళ్ళా డే టైమ్‌లో మీకేదన్నా హెల్ప్ కావాలన్న ఈవినింగ్ టైమ్‌లో ఓకే. నా ఫ్రీ టైమ్‌లో ఖచ్చితంగా మీకు మళ్ళా కనెక్ట్ అవుతా ఉంటాను. మన కమ్యూనిటీ సెపరేట్ ఉంటది. ఓకే. దాంట్లో ఎక్స్‌పర్ట్స్‌ని ప్లేస్ చేసుంటాను. అక్కడి నుంచి కూడా మీకు సొల్యూషన్ దొరకకపోతే నేనే డైరెక్ట్‌గా ఎంటర్ అయ్యి కనెక్ట్ అయ్యి జూమ్ కాల్ షేర్ చేసి మీ ఇష్యూని రిజాల్వ్ చేస్తా ఉంటాను. ఓకే. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.